హాయ్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఇస్ ఫర్ చందు, మీ క్రియాంటెక్ 0508 ఇన్ఫర్మేషన్ అండ్ ఎంటర్టైన్మెంట్ యూట్యూబ్ ఛానల్. అందరూ బాగున్నారు అనుకుంటున్నాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ మై యూట్యూబ్ ఛానల్ అండ్ సపోర్టింగ్ విత్ మీ. సో ఈరోజు మీరు తమ్నేల్ చూస్తారు కదా, మహిళా శాస్త్రవేత్తలు ఇది మీకోసమే. సో మరి అది ఏంటిది, అవి ఏంటి, దీనికి సంబంధించి ఫుల్ డీటెయిల్స్ అయితే ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను. మరి వీళ్ళకి ఎలాంటి ఆపర్చునిటీ ఉంది, మరి దీని యొక్క ఉద్దేశం ఏంటి అనేది ఇప్పుడు ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తా. స్కిప్ చేయకుండా చూడండి, అప్పుడు మీకు అర్థమవుతుంది. అదేవిధంగా కొత్త వ్యూవర్స్ ఎవరైనా ఉంటే నా స్మాల్ రిక్వెస్ట్, కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ క్లిక్ చేసి పెట్టుకోండి, నాకు సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం అయితే మీరు చూడాలనుకుంటే, అదేవిధంగా ఎడ్యుకేషనల్ జాబ్స్ సంబంధించి మీరైనా అప్డేట్స్ డైలీ చూసుకోవాలి మిస్ కాకుండా అనుకోండి, నా యొక్క వాట్సాప్ ఛానల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉంటుంది. మీరు ఆ ఛానల్లో జాయిన్ అవ్వచ్చు. నేను డైలీ చేసేటువంటి ఎడ్యుకేషన్ జాబ్ సంబంధించి వీడియోస్ అయితే అక్కడ పోస్ట్ అవుతాయి. మిస్ కాకుండా అయితే మీరు చూడొచ్చు. మేబీ మీకు ఉపయోగపడతాయి, లేదంటే మీ యొక్క సర్కిల్లో కానీ గ్రూప్లో కానీ షేర్ చేసిన వాళ్ళకని యూజ్ అవుతాయి. చూద్దాం. మరి ఇప్పుడు నేను చెప్పినటువంటి తమ్నేల్ మహిళా శాస్త్రవేత్తలు ఇది మీకోసం అని చెప్పి ఉంది కదా. సో మరి ఏంటి, దేనికోసం ఇది అనేది చూసుకుంటే, మనకు మెయిన్గా చూసుకుంటే ఇక్కడ ఏంటంటే మహిళా శాస్త్రవేత్తలు ఇక్కడ మెయిన్గా ఏంటంటే మనకి దాదాపు ఇది వీళ్ళకైతే ఒక ట్రైనింగ్ షెడ్యూల్ అయితే ఉంది. మరి దీనివల్ల మెయిన్గా వీళ్ళకి ఏం ఉపయోగపడుతుంది అంటే, ఇక్కడ చూసుకుంటే ఈ మహిళా శాస్త్రవేత్తలు సాంకేతిక నిపుణులను కీలకమైన నాయకత్వ సామర్థ్యాలతో వీళ్ళను సన్నద్ధం చేయడానికి అయితే ఇది ఉపయోగపడుతుంది. మరి అది ఏంటిది, ఏం కథ చూద్దాం. మరి దేనికోసం అని చూసుకుంటే మనకి ఇది ఎప్పుడు స్టార్ట్ అవుతుందంటే, ఇది శిక్షణ అనేది డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు అయితే ఇది స్టార్ట్ అవుతుంది. ఎక్కడ అనుకుంటే మనకి ఇది IIM విశాఖపట్నం గంభీరావు, ఓకేనా, అక్కడ అయితే ఇది ఒక ట్రైనింగ్ అయితే స్టార్ట్ కాబోతుంది. మరి దీనికి ఏ విధంగా అప్లికేషన్ చేసుకోవాలి, వెబ్సైట్ లింక్ ఏంటి మరి అంటే, దీనికి సంబంధించిన వెబ్సైట్ లింక్ డిస్క్రిప్షన్లో కూడా ఇస్తాను, చూద్దాం. మరి దీనికి ఏమైనా ఫీ ఉంటుందా, ఫ్రీ శిక్షణ ఏ విధంగా ఉంటుంది అంటే చూద్దాం. శిక్షణ ఖర్చునైతే మనకు DST అయితే భరిస్తుంది. ఎవరైతే మహిళా సైంటిస్ట్ ఉన్నారో వాళ్ళకైతే ఫ్రీగా ఇక్కడ ట్రైనింగ్ అయితే ఇస్తున్నారు. మనకు IIMO విశాఖపట్నం గంభీరావులో మనకైతే ఫ్రీ ట్రైనింగ్ ఇస్తున్నారు. శిక్షణ ఖర్చును మనకు DST అయితే భరిస్తుంది. దీనిలో పాల్గొనే వారికి అయితే IIMO ప్రాంగణంలో అయితే భోజన వసతి అంటే ఫుడ్ ఉంటుంది, అకామిడేషన్, భోజన వసతి సదుపాయం అయితే కల్పిస్తారు. ప్రయాణ ఖర్చులు మాత్రం అభ్యర్థులకు భరించుకోవాల్సి ఉంటుంది. మీ యొక్క ట్రావెల్ అలవెన్స్ మాత్రం మీరే భరించుకోవాలి. ఫుడ్ అయితే వీళ్ళు ఇస్తారంట, గుర్తుపెట్టుకోండి. ఎవరైతే ట్రైనింగ్ తీసుకోవాలనుకుంటున్న వాళ్ళు, ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే ఓకేనా, గుర్తుపెట్టుకోండి. దీనికి సంబంధించి మరి ఏ విధంగా చేరాలి, మరి ఎలిజిబిలిటీ ఏంటంటే PhD లేదా MTech చదివి పరిశోధన అభివృద్ధి అంటే R&Dలో మనకు చురుగ్గా పాల్గొంటున్నటువంటి మహిళా విద్యావేత్తలు ఎవరైతే ఉన్నారో, మహిళా విద్యావేత్తలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు, వాళ్ళైతే దీనికి అర్హులు అనమాట, అంటే క్వాలిఫైడ్ అనమాట. వాళ్ళు మాత్రం గుర్తుపెట్టుకోండి. PhD లేదా MTech చదివి పరిశోధన అంటే ఎక్స్పెరిమెంట్ సైడ్ అభివృద్ధి చెంది R&Dలో మనకైతే R&D చురుగ్గా పాల్గొంటున్నారు అంటే, దానికి సంబంధించి ప్రయోగాల్లో మహిళా విద్యావేత్తలు, ప్రొఫెసర్లు ఎవరైతే ఉన్నారో ఓన్లీ ఫర్ మహిళలే, వాళ్ళు మాత్రమే దీనికి అర్హులు. కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు, ప్రభుత్వ రంగ సంస్థలు, స్వయం ప్రతిపత్తి పరిశోధన డెవలప్మెంట్ ఇన్స్టిట్యూషన్స్, పరిశోధన ప్రయోగశాలల్లో శాస్త్రీయ విభాగంలో పనిచేస్తున్నటువంటి మహిళా శాస్త్రవేత్తలు, సాంకేతిక నిపుణులు దీనికైతే దరఖాస్తు చేసుకోవచ్చు. గుర్తుపెట్టుకోండి, ఎవరెవరంటే నేను చెప్పాను ఇందాక, PhD లేదా MTech చదివి ఉండి పరిశోధన సైట్ చేస్తున్న వాళ్ళు ఇందులో పార్టిసిపేట్ చేయవచ్చు. విద్యావేత్తలు కావచ్చు, ప్రొఫెసర్లు కావచ్చు. అదేవిధంగా కేంద్ర రాష్ట్ర ప్రభుత్వం సంబంధించినటువంటి ప్రభుత్వ రంగ సంస్థలు ఉంటాయి, స్వయం ప్రతిపత్తి అటానమస్ అంటారు, వాటిలో పరిశోధన కావచ్చు, డెవలప్మెంట్ కావచ్చు, ఇన్స్టిట్యూషన్స్, పరిశోధన ప్రయోగశాలల్లో అయితే శాస్త్రీయ విభాగాల్లో వీళ్ళు పనిచేస్తున్న వారు ఆల్రెడీ ఉంటారు కదా. మహిళా శాస్త్రవేత్తలు ఓన్లీ ఫర్ మహిళలు, వాళ్ళు మాత్రమే దీనికి ఆ నిపుణులు కానీ వాళ్ళైతే అప్లికేషన్ అయితే చేసుకోవచ్చు. వాళ్ళు మాత్రమే ఎలిజిబుల్, గుర్తుపెట్టుకోండి, ఓకేనా, మిగతా వాళ్ళు కాదు. సో మరి ఇక్కడ ఏం చెబుతారు, మీరు ఇక్కడ ట్రైనింగ్ తీసుకుంటే మీకు ట్రైనింగ్లో ఏం నేర్పిస్తారు, మరి ఏంది అంటే, ఈ మహిళా శాస్త్రవేత్తలకు సాంకేతిక నిపుణులు కీలకమైన నాయకత్వ సామర్థ్యాలతో సన్నద్ధం చేయడం జరుగుతుంది. చూసుకుంటే కీలకమైన నాయకత్వ సామర్థ్యాలతో వీళ్ళనైతే సవాళ్లతో కూడినటువంటి పరిపాలనా బాధ్యతలు, వృత్తిపరమైనటువంటి అడ్డంకులు, అభివృద్ధికి అవకాశాలుగా ఎలా మార్చుకోవచ్చో నేర్పిస్తారు. ఇక్కడ చూసుకుంటే మనకు అప్పుడు కొన్ని సవాళ్ళు ఏర్పడినప్పుడు కానీ వాటి పరిస్థితులను, వాటి పరిపాలన విధంగా బాధ్యతలను ఏ విధంగా నిర్వర్తించాలి, మనకు అడ్డంకులను మనకు అనుగుణంగా ఎలా మార్చుకోవాలని చెప్పేసి వాటికి సంబంధించిన స్కిల్స్ కానీ నైపుణ్యాలు కానీ మీకైతే ఇక్కడ నేర్పించడం జరుగుతుంది ఈ యొక్క ట్రైనింగ్లో, అంటే శిక్షణలో. గుర్తుపెట్టుకోండి, లింగ భేదాలు, పక్షపాతాలను అధిగమించడానికి వ్యూహాలను అధిగమించడం. మీకు లింగ భేదాలు లేకుండా, స్త్రీలింగం, పుల్లింగం, ఫిమేల్ ఇలాంటివి లేకుండా
పక్షపాతం ఎలాంటిది లేకుండా వాటికి సంబంధించి వ్యూహాలను అడగాలంటే వాటిని సక్సెస్ఫుల్గా కంప్లీట్ చేయడానికి మీకు సంబంధించిన వ్యూహాలను ఏ విధంగా చేసుకోవాలి ముందుకెళ్ళని చెప్పేసి ఇక్కడ మీకు శిక్షణ కూడా ఇస్తారు. పరిశోధనలో బృందాలను శక్తివంతం చేయడానికి అవసరమైనటువంటి నాయకత్వ లక్షణాలపై అవగాహన కల్పిస్తారు. ఎందుకంటే ఒక ప్రాజెక్టు పరిశోధన చేసినప్పుడు చాలామంది ఉంటారు, టీమ్ లీడర్స్ ఉంటారు, వాళ్ళ కింద కొంతమంది ఉంటారు. కాబట్టి వాళ్ళను ఒక నాయకత్వ లక్షణాలతోటి ముందుకు ఏ విధంగా తీసుకెళ్ళాలి, ప్రాబ్లమ్స్ వచ్చినప్పుడు ఏ విధంగా సాల్వ్ చేసుకోవాలి, ఓవరాల్గా ఏ విధంగా సక్సెస్ కావాలి, మనకి ఇచ్చిన ప్రాజెక్ట్ కావచ్చు, ఆ యొక్క ప్రయోగం కావచ్చు, దీనికి సంబంధించి మీకు ప్రతి ఒక్క నైపుణ్య శిక్షణలను అయితే ఇక్కడ అందిస్తారు. నాయకత్వ లక్షణాలు కూడా ఇక్కడ మీకు అందించడం జరుగుతుంది. ఏ విధంగా ముందుకెళ్ళొచ్చు, ఏ విధంగా అధిగమించవచ్చు, అలాంటి సవాళ్ళను కానీ ఒడిదొడుకులను కానీ ఏ విధంగా మనం తట్టుకొని మన యొక్క ఇచ్చినటువంటి ఏదైతే ఉంటుందో ప్రాజెక్టు కావచ్చు, ప్రయోగాన్ని కావచ్చు, సక్సెస్గా ముందుకు తీసుకెళ్ళొచ్చు అనేది దానికి సంబంధించి మీకు అయితే ప్రతి ఒక్క లక్షణాలకు సంబంధించినటువంటి నైపుణ్యాలు కానీ, శిక్షణ కానీ, ఒడిదొడుకులకు సంబంధించి ప్రతి ఒక్కటి కూడా ఇక్కడ మీకు ఈ యొక్క ట్రైనింగ్లో అయితే నేర్పించడం జరుగుతుంది. సో మంచి ఆపర్చునిటీ, ఎవరైతే మహిళా శాస్త్రవేత్తలుగా ఎదగాలనుకున్న వాళ్ళకి, ఆల్రెడీ నిపుణులుగా కానీ కొన్ని R&D డిపార్ట్మెంట్లో కానీ ప్రొఫెషన్లో పనిచేస్తున్న వాళ్ళకైతే బెస్ట్ ఆపర్చునిటీ. 100% అటెండ్ అవ్వండి. నాకైతే ఇది డిసెంబర్ 8 నుంచి 12వ తేదీ వరకు అయితే ఇక్కడ జరుగుతుంది శిక్షణ. ఎక్కడంటే IIMO విశాఖపట్నం గంభీరావు దాంట్లో మనకైతే జరుగుతుంది. దీని ఏ విధంగా దరఖాస్తు చేసుకోవాలంటే వెబ్సైట్ లింక్ నేను డిస్క్రిప్షన్లో ఇస్తాను. సో అక్కడి నుంచి వెబ్సైట్ లింక్ తీసుకొని మీరైతే అప్లికేషన్ చేసుకోండి. ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళైతే అటెండ్ అవ్వండి, మంచి ఛాన్స్. మీకు ఫుడ్ అయితే ఇస్తారు, జర్నీ ఖర్చులు మీరైతే పెట్టుకోవాల్సి ఉంటుంది, ఎలాంటి వాళ్ళైతే ప్రొవైడ్ చేయరు, ఫ్రీ అనమాట. ట్రైనింగ్ అయితే ఇస్తారు. ఓకేనా, ఆల్ ది బెస్ట్. మరి ఎవరైతే మహిళా శాస్త్రవేత్తలుగా ఎదగడానికి చూస్తున్నారో ఈ యొక్క ఫ్రీ ట్రైనింగ్ అనమాట, బెస్ట్ ఆపర్చునిటీ, అస్సలు మిస్ అవ్వద్దు. ఓకేనా, ఇన్ఫర్మేషన్ అండ్ వీడియో నచ్చితే కంపల్సరీ లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని నా ఛానల్ని సపోర్ట్ చేయండి. మరిన్ని మంచి ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియో కోసం నా ఛానల్ అయితే ఫాలో అవ్వండి. థ్యాంక్ యూ వెరీ మచ్. దిస్ ఈజ్ చందు, మీ క్రియాంటెక్ 0508.